లావణ్య కేసులో హీరో రాజ్ తరుణ్ కి చుక్కెదురైంది. చార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. లావణ్యతో రాజ్ తరుణ్ ఒకే ఇంట్లో ఉండి 10 ఏళ్లు సహజీవనం చేసినట్లు పేర్కొన్నారు. లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అయితే ఇప్పటికే రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, మొత్తానికి లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్ కి ఒక క్లైమాక్స్ వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ కేసులో తనని రాజ్ తరుణ్ మోసం చేశాడని, తనని పెళ్లి చేసుకొని సహజీవనం చేసిన తర్వాత కూడా తనను ఏదైతే మోసం చేసి మరో అమ్మాయి ఉచ్చులో ఉన్నాడు అని చెప్పేసి లావణ్య అటు నార్సింగి పోలీసులతో పాటు పోలీసు ఉన్నతాధికారులను కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. చాలా రోజుల పాటు ఆమె పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తన న్యాయం జరగాలని పోరాటం చేయడమే కాకుండా రాజ్ తరుణ్ షూటింగ్ దగ్గర కూడా వెళ్లి తన భర్త తనను కలవనివ్వాలంటూ గొడవ కూడా దిగడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఇటు పోలీసులు దీనిపైన కేసులు నమోదు చేసి ఆ తర్వాత రాజ్ తరుణ్ ని ఏవన్ గా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఎప్పుడైతే పోలీసులకు దానిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారో తనని అరెస్ట్ చేయడం తప్పదు అని చెప్పి భావించిన రాజ్ తరుణ్ గతంలోనే హైకోర్టుకు వెళ్లి కోర్టులో ముందస్తు బెయిల్ అప్పీల్ చేసుకుని ఆ తర్వాత ముందస్తు బెయిల్ అనేది రాజ్ తరుణ్ తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసిన సైబరాబాద్ కమిషనరేట్ కి సంబంధించిన నార్సింగి పోలీసులు మొత్తానికి ఛార్జ్ షీట్ అనేది రంగారెడ్డి జిల్లా కోర్టులో ఏదైతే కోర్టులో ఈ పిటిషన్ అనేది ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేయడం జరిగింది. ఇందులో రాజ్ తరుణ్ కి ఈ కేసులో ఖచ్చితంగా చుక్కెదురైందనే మనం చెప్పుకోవచ్చు. హీరో రాజ్ తరుణ్ తర్వాత లావణ్య వీరిద్దరూ కూడా అందులో ఆయనని నిందితుడిగా పరిగణిస్తూ లావణ్య చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. వీరిద్దరు కూడా దాదాపు 10 ఏళ్ల పాటు సహజీవనం చేశారు. అలాగే వీరు పెళ్లి చేసుకున్నట్లుగా వీరింట్లో లావణ్య ఇంట్లో కొన్ని సాక్ష్యాలు కూడా స్వీకరించడం కూడా జరిగింది. 10 ఏళ్ల పాటు సహజీవనం చేస్తూ రాజ్ తరుణ్ లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని, అందులో కొన్ని సాక్ష్యాలు కూడా తమకు దొరికాయి. ఇప్పటికే అవన్నీ కూడా కోర్టుకు సమర్పించడం కూడా జరిగింది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ కేసులో పోలీసులు నార్సింగి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి ఇక రాజ్ తరుణ్ వ్యవహారానికి సంబంధించి కోర్టులో విచారణ అనేది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణ, అయితే ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకోవడం జరిగింది. అంటే ఈ కేసుకి ఇప్పుడైతే మరి ఛార్జ్ షీట్ లో ఆయన పేరు చేర్చడం జరిగింది. తదుపరి విచారణ ఎలా కొనసాగే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా ముందస్తు బెయిల్ తీసుకున్నా కూడా ఈ కేసులో పోలీసులు రాజ్ తరుణ్ ఛార్జ్ షీట్ లో నిందితుడుగా పరిగణించారు. రాజ్ తరుణ్ లావణ్య 10 ఏళ్ల పాటు సహజీవనం చేసిన మాట వాస్తవమే అని కూడా స్పష్టంగా చెప్పారు. ఒకే ఇంట్లో కూడా వీరు కాపురం కూడా చేశారు. అంతేకాకుండా పెళ్లి వ్యవహారానికి సంబంధించి లావణ్య కొన్ని సాక్ష్యాలు అందించింది. ఆ తర్వాత వీరు ఏదైతే ఇంట్లో సహజీవనం చేశారో 10 ఏళ్ల పాటు ఉన్నారో ఆ ఇంట్లో సోదాలు చేసిన క్రమంలో కొన్ని సాక్ష్యాలు పోలీసులు తమకు కూడా విచారణలో లభించడం కూడా జరిగింది. వాటన్నింటినీ కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది అని చెప్పి కూడా ఛార్జ్ షీట్ లో వారు పొందుపరిచారు. అయితే ముందస్తు బెయిల్ అనేది రాజ్ తరుణ్ అరెస్ట్ కాకుండా తీసుకున్నప్పటికీ కూడా ఇక ఈ ఛార్జ్ షీట్ అనేది కోర్టులో సబ్మిట్ చేశారు కాబట్టి దానికి కోర్టు ఆ ఛార్జ్ షీట్ ని స్వీకరించి ఆ తర్వాత ట్రయల్ అనేది మొదలవుతూ ఉంటుంది. ఖచ్చితంగా రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం నిందితుడిగా పరిగణించాడు కాబట్టి ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలి. ఒకవేళ కోర్టుకు హాజరు కాని పక్షంలో కోర్టు అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసే అవకాశం ఉండడమే కాకుండా అతనికి ఇచ్చిన ముందస్తు బెయిల్ కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది. సో ఈ కేసులో ఖచ్చితంగా రాజ్ తరుణ్ అనేది ఇక కోర్టులో విచారణ ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, దాన్ని ఎదుర్కోవాల్సిందే. కృష్ణ, అయితే లావణ్య చెప్పిన ప్రకారం వాళ్ళిద్దరికి పెళ్ళైంది అంటున్నారు. మరి రాజ్ తరుణ్ అయితే మాకు పెళ్లి కాలేదంటున్నారు. అయితే కోర్టులో కూడా లావణ్య పెళ్లి జరిగిందనే విషయం పట్ల ఎటువంటి ప్రూఫ్స్ చూపించలేకపోయారు. మరి ఇప్పుడు ఛార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ ని చేర్చడం కేవలం సహజీవనం చేసినందుకేనా, లేకపోతే పెళ్లి కూడా జరిగిందనే అంశం మీద కూడానా? ఖచ్చితంగా ఈ కేసులో తనతో 10 ఏళ్ల పాటు సహజీవనం చేశాడు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ పెళ్లి వ్యవహారానికి సంబంధించిన కొన్ని ఫోటోలని ప్రూఫ్స్ ని లావణ్య పోలీసులకు అందించడం కూడా జరిగింది. వాస్తవానికి అటు రిజిస్టర్ మ్యారేజ్ కానీ లేదంటే ఇతర వ్యవహారాలకు సంబంధించి ఈ పెళ్లికి సంబంధించిన సరైన సాక్ష్యాలు కోర్టులకు అవి కొన్ని వ్యవహారాలు చెల్లవు. సో కాబట్టి లావణ్య ఏదైతే పెళ్లి విషయంలో తాము గుడిలో పెళ్లి చేసుకున్నామని చెప్తున్నప్పటికీ ఆ కొన్ని వీడియోలు ఏవైతే ఫోటోలు ఇవ్వడం జరిగిందో వాటిని కొంతవరకు దీన్ని సాక్ష్యాలుగా తీసుకోవడం చెల్లదు అని పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు. కానీ సహజీవన వ్యవహారానికి సంబంధించి మాత్రం 10 ఏళ్ల పాటు వీళ్ళు ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేసిన మాట వాస్తవమే. ఆ తర్వాత ఏదైతే ఆమె తనకు దాదాపు 2 సార్లు అబార్షన్ చేయించారు హాస్పిటల్లో అని లావణ్య చేయడం జరిగింది, పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిందో వాటికి సంబంధించిన హాస్పిటల్ కు వెళ్ళడం, అక్కడ ఆ రికార్డ్స్ వ్యవహారానికి సంబంధించి వాటన్నిటిని కూడా సీజ్ చేయడం కూడా జరిగిందని పోలీసులు చెప్పుకొస్తున్నారు. సో ఈ ఛార్జ్ షీట్ వ్యవహారంలో ఏదైతే కోర్టులో నడుస్తుందో, అంటే ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేసి
రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఏదైతే నిందితుడిగా పేర్కొనడం జరిగిందో ఇది సహజీవనం వ్యవహారం, ఆమెను మోసం చేసిన వ్యవహారం, అంటే చీటింగ్ ఏదైతే చేశాడో ఆ సహజీవనం, చీటింగ్, ఆ తర్వాత వీటన్నిటిపైన కూడా విచారణ ఎదుర్కోవాలి. ఆ కోర్టులో కూడా లావణ్య ఏదైతే పెళ్లి చేసుకున్న అంశాలను కనుక ఆమె తరఫున న్యాయవాది కోర్టులో ప్రస్తావన చేస్తే ఖచ్చితంగా దానిపైన కూడా వాద ప్రతివాదనలు కూడా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.